5 years ఈరోజు మనము సిడిపి సైన్స్ అండి సీటెట్ సైన్స్ చాప్టర్ 2 మ్యాటర్ అండ్ ఇట్స్ స్టేట్స్లో ఉన్నామండి. సో ఈ చాప్టర్ నుంచి మనకి 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి, చూసుకోవాలి. సైన్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 సీటెట్ వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. టైం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ప్రాక్టీస్ కిట్స్కి వెళ్ళిపోతున్నాము. ఇంపార్టెంట్ అండి ఈ చాప్టర్ చాలా వరకు. చూసుకుందాము. చూడండి, ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ ఫర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇన్కరెక్ట్ అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ మీరు మనసులో చదువుకోండి, నేను డైరెక్ట్ ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి ఇన్కరెక్ట్ అని అన్నారు. వాట్ ఆర్ కరెక్ట్ చూసుకుంటే, ద ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద గ్యాస్ పార్టికల్స్ ఈజ్ వెరీ లెస్. గ్యాస్ పార్టికల్స్ వెరీ లెస్గానే ఉంటాయి, ఎందుకంటే పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది దూరంగా ఉంటుంది కాబట్టి. సో ప్లాస్మా కన్సిస్ట్స్ ఆఫ్ సూపర్ energetic and super excited particles. Correct. The plasma glows with a special color depending on the nature of the gas. Correct. So incorrect fourth one avutundandi. Bose-Einstein condensate is formed by heating a gas of extremely low density. Next one, read the following statement. Gases are soluble in liquids as well as in solids. Gases which form ion in the solvent are soluble in that solvent. So ions form lo soluble avutuntayi solvent lo. Next, gases which can be liquefied easily are more soluble in water. Liquefied అయినప్పుడు more soluble in water than the other gases which are not liquefied easily. లిక్విఫైడ్ అయ్యే గ్యాసెస్ ఎక్కువగా వాటర్లోనే సాల్యుబుల్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా 3 స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, గ్యాసెస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ లిక్విడ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సాలిడ్స్. సాలిడ్స్లో కన్నా కూడా లిక్విడ్స్లోనే సాల్యుబుల్ అవుతూ ఉంటాయి. సో విచ్ స్టేట్మెంట్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్? 1, 2నా 2, 3నా ఓన్లీ 1, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సెకండ్ వన్ ఆన్సర్, సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ వన్ నాట్ కరెక్ట్. Gases are soluble in liquids as well as in solids. సాలిడ్స్లోనే ఎక్కువ సాల్యుబుల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ 1 kg solid into liquid at atmospheric pressure and its melting point is called the latent heat of fusion. డెఫినేషన్ ఇచ్చారు. నెక్స్ట్, ద ఫినామినన్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏ లిక్విడ్ ఇంటూ వ్యాపర్స్ at any temperature below its boiling point is called sublimation. The process of conversion of a liquid into vapor is called boiling. The process of converting solid into gaseous state is called evaporation. So which one are correct? Which one are correct? 1 and 3. 1 and 3 ఓన్లీ కరెక్ట్. చూడండి, థర్డ్ వన్ చూసుకుంటే, ఇప్పుడు సెకండ్ వన్, ద ఫినామినన్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏ లిక్విడ్ ఇంటూ లిక్విడ్ వ్యాపర్స్లో చేంజ్ అయినప్పుడు బిలో ఇట్స్ బాయిలింగ్ పాయింట్లో సబ్లిమేషన్ కాదు కానీ, సబ్లిమేషన్ అంటే డైరెక్ట్గా సాలిడ్ టు గ్యాస్ అవుతుంది, అందుకని సెకండ్ వన్ కాదు. ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సాలిడ్ టు గ్యాషియస్ స్టేట్ సబ్లిమేషన్ కదా, ఎవాపరేషన్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఫోర్త్ వన్ రాంగ్. సో ఫస్ట్, థర్డ్ కరెక్ట్. అన్ ఎడిషన్ ఆఫ్ సాల్ట్ టు వాటర్ కాజెస్. ఎక్కువ సాల్ట్ వాటర్ కలిపితే ఏమొస్తుంది? బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుందా, బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుందా, బాయిలింగ్ పాయింట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడా, ఫ్రీజింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుందా? బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. సో నెక్స్ట్ వన్, ఏ గ్లాస్ ఆఫ్ కోల్డ్ మిల్క్ సమ్టైమ్స్ ఫార్మ్స్ ఏ కోట్ ఆఫ్ వాటర్ ఆన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద గ్లాస్. అవుట్ సైడ్ ఆఫ్ ద గ్లాస్లో చిన్న చిన్న బబుల్స్ లాగా ఫామ్ అవుతుంటాయి కోల్డ్ మిల్క్ వేసినప్పుడు గ్లాస్లో. హౌ డస్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ గెట్ హియర్? వాటర్ ఎవాపరేట్స్ ఫ్రమ్ ద మిల్క్ అండ్ కండెన్సెస్ ఆన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద గ్లాస్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ హోమోజీనియస్ మిక్చర్? హోమోజీనియస్ మిక్చర్, షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్, బ్లడ్ వేరేది కాదు. షుగర్,
సాల్ట్, లెమనేడ్ 3 కలిసిపోతాయి. షుగర్, మిల్క్, జెమ్ స్టోన్స్ అవి కాదు, హెయిర్ క్రీము అవి ఏం కాదు. సో సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఫర్ ట్రూ సొల్యూషన్? Correct for true solution. It is heterogeneous mixture. They are unstable. Their particles can pass through filter paper. They can be separated from mixture by filtration process. Filter paper gunda pass avutene through true solution antam. Next, consider the following statements and choose the correct option. No change in volume occurs on dissolving sugar in water. షుగర్ వాటర్లో యాడ్ చేసినప్పుడు మొత్తం కరిగిపోయినప్పుడు వాల్యూమ్లో చేంజ్ వస్తుందా? చేంజ్ రాదు అంటున్నారు ఫస్ట్ స్టేట్మెంట్లో. సెకండ్, షుగర్ పార్టికల్స్ గో ఇన్ టు ద ఎంప్టీ స్పేసెస్ ప్రెజెంట్ ఇన్ ద పార్టికల్స్ ఆఫ్ వాటర్. సెకండ్ స్టేట్మెంట్ అది. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్? బోత్ స్టేట్మెంట్స్ 1 or 2 ఆర్ ఫాల్స్. సో నో చేంజ్ ఇన్ వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నో చేంజ్ కాదు. షుగర్ పార్టికల్స్ ఎంప్టీ స్పేసెస్లో ప్రెజెంట్ ఇన్ ద పార్టికల్స్ ఆఫ్ వాటర్, ఇది కూడా కాదు. సో ఫస్ట్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఫాల్స్. సమ్ సస్పెన్షన్స్ ఆర్ గివెన్: ఫాగ్, ఎయిర్, బ్లడ్, పెయింట్, aerosol spray. Among the following two suspensions are? ట్రూ సస్పెన్షన్స్ ఫాగ్, ఎయిర్, బ్లడ్ అండి. సో పెయింట్, ఏరోసల్ ప్లస్ ట్రూ సబ్స్టెన్సెస్ వాటిలో ఏమి కలుస్తుంటాయి కాబట్టి 1, 2, 3. నెక్స్ట్ వన్, మ్యాచ్ column 1 with column 2 and select the correct answer using the codes given below columns. స్మోక్ చూడండి, వన్స్ చదువుకోండి ఫాస్ట్గా. మ్యాచింగ్ ఇక్కడే టైం వేస్ట్ అయిపోతుంది, అందుకోసమనే ఫాస్ట్గా వెళ్ళిపోదాను. సో థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్మోక్ వచ్చేసి డిస్పర్షన్ ఆఫ్ సాలిడ్ ఇన్ గ్యాస్. నెక్స్ట్ జెల్ వచ్చేసి డిస్పర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇన్ సాలిడ్. ఎమల్షన్ వచ్చేసి డిస్పర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇన్ లిక్విడే. ఫోమ్ వచ్చేసి dispersion of gas in liquid. Next, consider the following table: dispersed phase, dispersion medium, types of colloid. 11th one, A, B and C in the given table are. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అవుతుంది, సాలిడ్, లిక్విడ్ ఆర్ సాలిడ్. సో ఏ వచ్చేసి ఇక్కడ డిస్పర్స్డ్ ఫేజ్లో సాలిడ్ వచ్చి డిస్పర్షన్ మీడియంలో కూడా సాలిడే అవుతుంది. టైప్స్ ఆఫ్ కొలాయిడ్లో సాలిడ్ సొల్యూషన్ అయింది. సో నెక్స్ట్ లిక్విడ్ వచ్చేసి లిక్విడ్ అవుతుంది, ఎమల్షన్ అవుతుంది. లిక్విడ్ ఉన్నప్పుడు ఇమల్షన్, సాలిడ్ ఉన్నప్పుడు సాలిడ్ సొల్యూషన్. గ్యాస్, లిక్విడ్ ఆర్ సాలిడ్ రెండు ఉన్నప్పుడు ఫోమ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ వెన్ మిల్క్ చేంజెస్ ఇన్ టు కర్డ్? ఇట్ చేంజెస్ కలర్. The change cannot be reversed. It changes taste. Its state is changed from liquid to semi-solid. మొత్తం కరెక్ట్, ఆల్ ది అబవ్. నెక్స్ట్ వన్, 13th one, 2 drops of dilute sulfuric acid were added to 1 grams of copper sulfate CuSO4 powder and then small amount of hot water added to dissolve it. హాట్ వాటర్ డిజాల్వ్ కోసం కలుపుతున్నాం. Step 1, on cooling beautiful blue colored crystal got separated. బ్లూ కలర్ క్రిస్టల్ అనేది సపరేట్ అయిపోతుంది కూలింగ్ చేసినప్పుడు. Step 1 and Step 2 are ఫస్ట్ వన్, ఆన్ కూలింగ్ బ్యూటిఫుల్ బ్లూ కలర్డ్ క్రిస్టల్స్ గాట్ సపరేటెడ్. ఏ చేంజ్ అవుతుంది? ఫస్ట్ వన్ కెమికల్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిజికల్ చేంజ్ అవుతుంది. స్టెప్ 2 వచ్చేసి స్టెప్ 2 బ్లూ కలర్డ్ క్రిస్టల్స్ అనేవి స్టెప్ 2 అనేది ఫిజికల్ చేంజ్ అవుతుంది.
తర్వాత 2 డ్రాప్స్ అవి సల్ఫ్యూరిక్ యాసిడ్కి 1 గ్రాప్ ఆఫ్ కాపర్ సల్ఫైడ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ హాట్ వాటర్ డిజాల్వ్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ వస్తుంటాయి కాబట్టి కెమికల్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ వన్ కెమికల్ చేంజ్, సెకండ్ వన్ ఫిజికల్ చేంజ్. 13th వన్ సెకండ్ ఆన్సర్. వాట్ ఈస్ కెమికల్ చేంజ్? ద చేంజ్ ఇన్ కాంపోజిషన్ అండి. సో వాట్ ఈస్ ఫిజికల్ చేంజ్? ద చేంజ్ ఇన్ కలర్, స్టేట్, లైక్ దట్. నాట్ కాంపోజిషన్, ఫిజికల్ చేంజ్కి. సో ఈ విధంగా 13 బ్లాంక్స్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వన్ 14th వన్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇంకా ఫాస్ట్గా చూసుకుందామండి, కొంచెం టైం తక్కువ మనకు ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. 14th వన్ వచ్చేసి విచ్ స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్. ఏమవుతాయి చూడండి. 2 and 3. ద చేంజెస్ అక్కర్ ఇన్సైడ్ ద మాలిక్యులర్ కాంపోజిషన్ ఈజ్ అదే కదా కెమికల్ చేంజ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి న్యూ సబ్స్టెన్స్ ఈజ్ అబ్టైనింగ్, కెమికల్ చేంజ్, కరెక్టే. ద ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ ఐస్ ఈజ్ కెమికల్ చేంజ్ కాదు కదా, ఫిజికల్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ద చేంజ్ ఇన్ షేప్, సైజ్ అండ్ స్టేట్, కెమికల్ చేంజ్ కాదు, ఫిజికల్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 15th వన్ వచ్చేసి విచ్ వన్ ఈజ్ కరెక్ట్ చూసుకోండి ఫాస్ట్గా. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. దీనికి ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. చూద్దాం ఒకసారి. కన్వర్షన్ ఆఫ్ బ్లూ కాపర్ సల్ఫేట్ టు బ్లాక్ క్యూప్రిక్ ఆక్సైడ్ ఆన్ హీటింగ్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్. రెండు చేంజ్ అవుతున్నాయి కదా. సో స్టేట్మెంట్ 1 ఫాల్స్ అవుతుంది, అది కెమికల్ చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 విచ్ ఏ చేంజ్ ఇన్ విచ్ కెమికల్ కాంపోజిషన్ డస్ నాట్ చేంజ్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ చేంజ్. కరెక్ట్ డెఫినేషన్. కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ 16th వన్ చూడండి. అయోడిన్ కెన్ బి సపరేటెడ్ ఫ్రమ్ ఏ మిక్చర్ ఆఫ్ అయోడిన్ అండ్ పొటాషియం క్లోరైడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్. అయోడిన్ ఎలా సపరేట్ చేస్తున్నాం మనం? అయోడిన్ అండ్ పొటాషియం క్లోరైడ్ మిక్చర్గా ఉన్నప్పుడు సబ్లిమేషన్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమన్స్. దిస్ వన్ 17th వన్ వచ్చేసి విచ్ వన్? సెకండ్ వన్. ఎవాపరేషన్ వచ్చేసి లిక్విడ్ టు గ్యాస్, సబ్లిమేషన్ సాలిడ్ టు గ్యాస్, ఫ్రీజింగ్ liquid to solid, melting solid to liquid. Next 100 ml solvent is available to do an extraction which give a better separation. Answer is 3. 5 extractions with 20 ml better separation అవుతుందండి. 25 or 100 కాబట్టి. నెక్స్ట్ వన్ 19th. ఫ్రాక్షనల్ క్రిస్టలేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ టు సపరేట్ ఏ మిక్చర్ ఆఫ్. ఆర్గానిక్ సాలిడ్స్ హ్యావ్ గ్రేట్ డిఫరెన్స్ ఇన్ దేర్ సాల్యుబిలిటీస్ ఇన్ suitable solvent. This one is correct. 4th one. Fractional crystallization is carried out to separate a mixture of organic solids having a great difference in their solubilities in suitable solvent. Neha by chance mixed acetone with alcohol. The mixture of acetone and alcohol can be separated by which of the following method? Fractional distillation. Example, fractional distillation example, mixture of acetone and alcohol. Next, which of the following statement is correct principle for chromatography? Chromatography means aluminum and osmium. Second, aluminum and osmium. Chromatography. Lithium and osmium. ఏది కరెక్ట్ చెప్పండి? 22nd సెకండ్ వన్ కరెక్ట్. లిథియం అండ్ ఓస్మియం. సారీ. నెక్స్ట్ 20 ఫస్ట్కి వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ప్రిన్సిపల్ ఫర్ క్రోమటోగ్రఫీ?
different solubilities of different substances in same medium. This one is correct. Same mediumలో ఉండాలి chromatography. Next, ఇక్కడ which of the following pairs of metals constitutes the lightest metal and the heaviest metal respectively? Lightest metal వచ్చేసి lithium and the heaviest metal వచ్చేసి osmium. Next one, consider the following statements. ఈ statements చూసుకుంటే gold and silver are the two best ductile metals. All metals are malleable except mercury. Noble metals are affected by air and water. Which of the statements are correct? Gold and silver are two best ductile metals. Correct. All metals are malleable except mercury. తప్ప అన్ని మెటల్స్ malleable సాగదీసే గుణాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ నోబుల్ మెటల్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై ఎయిర్ అండ్ వాటర్. 23rd వన్ వచ్చేసి కరెక్ట్ కాదు. సో ఫస్ట్ సెకండ్ కరెక్ట్. Which of the following is not a group of metalloids? నాట్ అన్నారు ఇక్కడ చూడండి, నాట్ మెటలాయిడ్స్. మెటలాయిడ్స్ కానీ యాంటీమనీ, జెర్మేనియం. సల్ఫరు, జెర్మేనియం, కాపరు, అల్యూమినియం, ఆక్సిజన్, సల్ఫర్ ఇవన్నీ మెటలాయిడ్స్ అవుతాయి. యాంటీమనీ, జెర్మేనియం కావు. నెక్స్ట్ వన్ 25th. వై కాపర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ హాట్ వాటర్ ట్యాంక్స్ అండ్ నాట్ స్టీల్? హాట్ వాటర్ ట్యాంక్స్లోనే కాపర్ యూజ్ చేసుకుంటాం, గేజర్ వాటిల్లో ఎందుకు స్టీల్ యూజ్ చేయరు? స్టీల్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ కాపర్ when comes in contact with the steam. స్టీమ్తో కాంటాక్ట్ చేసినప్పుడు మోర్ రియాక్ట్ అవుతుంది కాబట్టి. రేఖాస్ మదర్ హ్యాస్ tarnished copper vessels. Her neighbor advised her to use lemon or tamarind juice for cleaning. Which of the following property of sour substances is effective in cleaning the vessels? Sour substances. So which are substances effective the vessels? కాపర్ వెసల్స్ని తోమేటప్పుడు లెమన్, టామరిన్ జ్యూస్ అని పక్కన నేబర్ చెప్తే, కానీ ఆప్షన్స్లో వచ్చేసి మనకి ఏది కరెక్ట్ అవుతుంది? లేయర్ ఆఫ్ కాపర్ కార్బోనేట్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ యాసిడ్. సోర్ సబ్స్టెన్సెస్ ఎందుకు వాడమని చెప్తున్నారు? పక్కన లెమన్ ఆర్ చింతపండుని వాడమని చెప్తున్నారు. ఎందుకంటే లేయర్ ఆఫ్ కాపర్ కార్బోనేట్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ యాసిడ్ కాబట్టి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చూడండి ఒకసారి ఫాస్ట్గా. విచ్ వన్ ఆర్ కరెక్ట్? మెటల్స్ ఆర్ జనరల్లీ హార్డ్, కరెక్టే. మెర్క్యూరీ ఈజ్ హార్డ్ ఇన్ నేచర్ అండ్ ఈజ్ నాట్ పాయిజనస్. హార్డ్ రెండు రాంగ్. మెర్క్యూరీ యూజువల్లీ ఎంటర్ హ్యూమన్ ఫుడ్ చైన్ ఫ్రమ్ aquatic animals. అంతే, aquatic animals ఎంటర్ హ్యూమన్ ఫుడ్ చైన్లో ఎంటర్ అవుతుంది ఫ్రమ్ aquatic animals నుంచి. aquatic అంటే సముద్ర జీవుల నుంచి మనకి హ్యూమన్ బాడీలో ఎంటర్ అవుతుంది. సో 27th వచ్చేసి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? 1 and 3. Consider the following statements. Which one is correct? Tarnishing of silver, rusting of iron, development of green coating on copper and bronze with respect to corrosion. ఇవన్నీ corrosionకు ఉదాహరణ. ఆల్ ఆఫ్ ది అబవ్. చిలుము పడతాయి అంటారు దానికి ఇవన్నీ. Which of the following ways can be used to prevent the rusting of